హలో దేవా. రేంచి మేడం బండికి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది చూడు. అలాగే అన్నా. రే, నీ పని నువ్వు చూసుకో. దేవా, నేనొచ్చింది నీకోసం. నేను బిజీగా ఉన్నాను. ఇప్పుడు నీ బండి రిపేర్ చేయడం కుదరదు. నీకు కుదిరితే బండి పెట్టేళ్ళు, నాకు కుదిరినప్పుడు చేసి పెడతాను. ఏయ్ వర్కహాలిక్, జీవితంలో ఇది తప్ప ఇంకేం లేదా నీకు? నేనొచ్చింది నీతో మాట్లాడ్డానికి. చెప్పాను కదా బిజీగా ఉన్నానని. చూడు, బోల్డ్ అని బళ్ళున్నాయి. నువ్వు మాట్లాడాలంటే లంచ్ టైంలో రా, 10 నిమిషాలు మాట్లాడుకుందాం గానీ. రే రేంచి, యాడ దొరికాడ్రా ఈ దేవుడు? ఆడపిల్ల మాట్లాడ్డానికొచ్చిందంటే వావ్ అనుకుని పక్కకెళ్ళి డాన్స్ చేసి రావాలి గాని లంచ్ టైంలో రా, పనులయ్యాక రా అని ఇలా జడ పదార్థంలా మాట్లాడతాడేంటి? అన్నకు ఆడపిల్లలంటే చాలా రెస్పెక్ట్ మేడం. అందుకే వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు. వర్క్ టైంలో వస్తే ఆ పని చెడగొట్టడానికి ఎవరొచ్చినా అస్సలు పట్టించుకోడు. రేంచి, ఎందుకురా ఇవన్నీ చెప్పి మేడంని బాధ పెడతావు? వర్క్ టైంలో వచ్చి డిస్టర్బ్ చేయడం ఈవిడ తప్పే అని ఆ మాట మొహం మీద చెప్పేస్తే ఎలా? ఫీల్ అవరా? దేవా, వాడన్నాడను నువ్వేదో బిల్డప్ ఇచ్చావను నేనేం ఫీల్ అవ్వను. ఎందుకంటే నేనేమి ఇప్పుడు ముందులా లేను. నీ మీద నాకున్న ఒపీనియన్ మొత్తం ఇప్పుడు మారిపోయింది. నువ్వేంటో నాకర్థమయ్యింది. ఏంటో నేనంటే నీకేమర్థమైంది? నువ్వు రెగ్యులర్ అబ్బాయిల్లాగా అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలి, పడేయాలి అన్న బ్యాచ్ కాదు. నువ్వొక హీరో మెటీరియల్. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటావు. అదే ఇప్పుడు నీలో నాకు నచ్చిన విషయం. అయితే దేవా, ఏంటిది? నువ్వే నాకు పాత బాకీ లేవే. ఇది బాకీ కాదు. ఫారెస్ట్లో నువ్వు నన్ను సేవ్ చేశావు కదా, అందుకిస్తున్నాను, తీసుకో. ఓ, కాపాడినందుకు నువ్వు నాకిచ్చే ఇనామా? నువ్వు డబ్బున్నదానవని ఇలా కూడా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావా? చిచి, కాదు దేవా. ఈ చిన్న మెకానిక్ షాప్ని ఈ డబ్బులతో ఇంకాస్త పెద్దది చేసుకోమని ఇస్తున్నాను. నీలాంటి మంచివాడు లైఫ్లో గొప్పగా సెటిల్ అవ్వాలి. అందుకోసం నేను నీకు హెల్ప్ చేస్తున్నాను అనుకో. అక్కర్లేదు. నేను అంటే నా కోసం హెల్ప్ చేయడానికి సహకార బ్యాంకులు బోల్డ్ ఉన్నాయి. సివిల్ కూడా చాలా బాగుంది. అన్నాకో ఇలానే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ గొప్ప మనసు. అది కాదు దేవా. చూడండి రిచ్ మేడం గారు, అలా ప్రమాదంలో మీరే కాదు ఇంకెవరున్నా నేను కాపాడేవాణ్ణి. ధనిక పేద అనేది మీ కళ్ళకే, కానీ నా కళ్ళకి అలాంటి ప్రాబ్లం ఏం లేదు. నేను ఎవరికి ఏది ఆశించి సహాయం చేయను. నా పనిలో మాత్రమే నా కష్టానికి ఫలితం ఆశిస్తాను. నాకు రిచ్గా బ్రతకాలని ఆశ, కోరిక ఏవీ లేవు. నా వ్యక్తిత్వం పాడు చేసుకుని బ్రతికే అవసరం నాకు లేదు. అలా ప్రమాదంలో మీరే కాదు ఇంకెవరున్నా నేను కాపాడేవాడిని. నేను ఎవరికి ఏది ఆశించి సహాయం చేయను. నా పనిలో మాత్రమే నా కష్టానికి ఫలితం ఆశిస్తాను. శరణ్య ఒంటి మీద ఏంటివన్నీ? శరణ్య, ఏమైంది నీకు? అమ్మా, అమ్మా! దర్శన్, ఏమైంది? ఏంటి కంగారు పడుతున్నావు? అమ్మా, శరణ్యకి ఒళ్ళంతా కాలిపోతుందమ్మా. ఒంటి మీదేవో బొబ్బలు వస్తున్నాయి. తనకేమైందో తెలియట్లేదమ్మా.
అమ్మా ఏమైందమ్మా తనకి? హ, అమ్మవారు పోసింది నాన్న. అంటే ఇప్పుడు డాక్టర్ని పిలుద్దామా? హా, లేదు, ఇది డాక్టర్లతో కాదు. దీని ట్రీట్మెంట్ వేరే ఉంటుంది నాన్న. విడిగా వేపాకుల మీద పడుకోబెట్టాలి. 3 రోజుల వరకు తన దగ్గరికి ఎవ్వరూ రాకుండా ఒకరు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. తనతో నేనుంటానమ్మా. కానీ శరణ్యకేం అవ్వదు కదా? ఏం కాదు నాన్న. సరే, నువ్వు తన దగ్గరుండు. నేను గుడి వరకు వెళ్ళి వేపాకులు తీసుకొస్తాను. ఉం? సరే అమ్మా. నమస్కారం ఆనంద్ భైరవి గారు. ఆ, నమస్కారం పంతులు గారు. ఆ, ఏంటమ్మా వేపకొమ్మలకు వస్తున్నారు? ఇంట్లో ఏమైనా పూజ ఉందా? కాదు పంతులు గారు, నా కోడలికి అమ్మవారు పోసింది. అమ్మవారు పోసిందా? అవును పంతులు గారు. ఉన్న పళంగా ఎందుకిలా జరిగిందో అర్థం కావడం లేదు. ఇలా జరగడానికి ఏదో కారణం లేకుండా పోదమ్మా. ఒక మాట చెప్పండి, అమ్మవారు పోసే ముందు అమ్మాయి ఎక్కడికైనా వెళ్ళిందా? అవును పంతులు గారు, తప్పని పరిస్థితుల్లో అవునా? ఆ రాత్రివేళ అమ్మవారున్న అటువంటి చోటికి వెళ్ళడమే కరెక్ట్ కాదమ్మా. అమ్మవారి శక్తి ఆరా ఆ ప్రదేశం అంతా వ్యాపించి ఉంటుంది. ఆ ప్రభావం బహుశా మీ కోడల్ని తాకి ఉండొచ్చు. అదేమైనా ప్రమాదమా పంతులు గారు? ప్రమాదమా అంటే అది తగిలిన ప్రభావాన్ని బట్టి ఉంటుందమ్మా. పరిస్థితి విషమించేది తెలీదు, విత్తులోనే బాధ తగ్గిపోయేది తెలీదు. ఏది ఏమైనా నివారణ చర్య లేకుండా ఏ బాధ తగ్గించలేము. ఇలా మీరు తీసుకెళ్లిన వేపాకులతో చిన్న ఉపశమనాన్ని కలిగించగలం, కానీ పూర్తిగా మీ కోడలి కష్టాన్ని నివారించలేమమ్మా. అయితే నేనిప్పుడేం చేయాలి పంతులు గారు? పూర్తి నివారణ మార్గం ఏంటి? అమ్మవారిని శాంతింపచేయాలమ్మా. ఇంట్లోని ఎవరో ఒకరు దీక్షగా అమ్మవారిని కొలుస్తూ గండజ్యోతిని నెత్తిన మోస్తూ అమ్మవారికి బోనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. హ, అలా చేస్తే నా కోడలికి నయం అయిపోతుందా పంతులు గారు? తప్పకుండా తగ్గిపోతుందమ్మా. అయితే మీరు చెప్పినట్టే చేస్తాను. నా కోడలు మళ్ళీ మామూలుగా అయితే నాకదే చాలు పంతులు గారు. కానీ అమ్మా, అది చాలా కఠినమైన దీక్షమ్మా. పర్వాలేదు పంతులు గారు, నాకు నా కోడలు బాగవ్వడం కావాలి. ఆ కష్టం ఎంత కఠినమైనా సరే నేను భరిస్తాను. సరే ఆనంద్ గారు, అయితే అఖండ జ్యోతిని ఇంటి నుంచి వెలిగించుకుని చెప్పులు లేకుండా కాలి నడకన అమ్మవారి ఆలయానికి వెళ్ళి నెత్తిన ఉన్న అఖండ జ్యోతిని బోనంతో సహా ఆ తల్లి ముందు సమర్పించాలి.